ఒక చెరువులో ఒక ఎరుపు రంగు చేప, నీలం రంగు చేప మరియు పచ్చరంగు చేప స్నేహంగా ఉండేవి. ఒకరోజు చేపలు పట్టే అతను ఈ చెరువులో చాలా చేపలున్నాయి, రేపు ఈ చెరువులో వల వేద్దాము అని అంటాడు ఆ చెరువు దగ్గర. అది విన్న పచ్చరంగు చేప తన స్నేహితులకు చెప్పిద్ది, మనం ఈ చెరువు నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోదామని. కానీ ఆ రెండు చేపలు మాత్రం మేము రాము అంటాయి. పచ్చరంగు చేప నేనైతే వెళ్ళిపోతున్నా, అదే సురక్షితమని చెప్పి అప్పుడే వేరే చెరువులోకి వెళ్ళిపోయిద్ది. తెల్లారింది. ఆ చేపలతను వచ్చాడు వల వేయటానికి. నీలం రంగు చేప ఎరుపు రంగు చేపతో ఏం చేద్దాం, నిజంగానే ఆ చేపలతను వచ్చాడు అని చెప్పిద్ది. ఆ చేప మాత్రం అదృష్టం ఉంటే నేను ఆ చేపలతనికి దొరకను అని తప్పించుకోటానికి ఏ ప్రయత్నం చేయదు. నీలం రంగు చేప మాత్రం ఒక కుళ్ళిపోయిన చేపను చూసిద్ది. ఆ చేప దగ్గరికి వెళ్ళిద్ది. దానితో నీలం రంగు చేప దగ్గర కూడా ఆ దుర్వాసన వచ్చిద్ది. చేపలతను వల వేశాడు. నీలం రంగు చేప ఎరుపు రంగు చేప వలలో చిక్కుకుంది. ఆ చేపలు పట్టే అతనికి దుర్వాసన రావటంతో ఆ నీలం రంగు చేపను నీటిలో పడేశాడు. ఎరుపు రంగు చేప మాత్రం అలానే ఏ ప్రయత్నం చేయకుండా చేపలతనికి దొరికిపోయింది. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా అదృష్టం అని కూర్చుంటే మనకి అదృష్టం రాదు, ప్రయత్నిస్తేనే వస్తుంది. ఇలాంటి మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.